హాయ్ హలో అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుంటారు అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. మీరందరూ చూసి ఆదరించాలి అనుకుంటున్నాను. ఈ లడ్డు అయితే నట్స్ లడ్డు అండి. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా చాలా మందుల్ని ఎక్స్పెన్సివ్గా కొంటూ ఉంటాం కదా. సో చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. ఇవి మనకి నట్స్ అనేటివి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. బట్ కానివ్వండి, మందులు మనం ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నా కొనుక్కుంటామా లేదా? సో అలాగే అనుకొని ఈ నట్స్ని తీసుకోండి, చాలా మంచిది. సో మీరు నెలకి ఒక్కసారి మందులు కొంటే 7,000 8,000 ఖర్చు అవుతుంది. ఆ హాస్పిటల్ బిల్లు మెడిసిన్తో పోలిస్తే ఇవి చాలా చీప్ అనే చెప్పచ్చు. ఎందుకంటే దానిలో సగం మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఇలా మీకు ఏవైతే నట్స్ ఇష్టం ఉంటుందో వాటన్నిటినీ తీసుకొని జీడిపప్పు కొంచెం తక్కువ మోతాదులో వేసుకోండి. నేనైతే వేయలేదు ఇక్కడ. ఇవి అవిసె గింజలు చాలా 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 మంచిది. సో మీ అందరికీ తెలుసో లేదో, ఆరోగ్యానికి, హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ మంచిదన్నమాట. సో వీటన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా ఆరబెట్టుకోవాలండి. సో మనం నోట్లో వేసుకున్నప్పుడు ఇలా మనకి పంటికి ఒక సౌండ్ లాగా వస్తుంది అనమాట కొరికినప్పుడు. సో అలా సౌండ్ వచ్చే వరకు వీటన్నిటిని కూడా మాడనివ్వద్దు. సో మాడనివ్వకుండా దగ్గరుండి లో ఫ్లేమ్లో వేయించుకోండి. వేయించుకున్న నట్స్ అన్నింటిని కూడా ప్లేట్లో వేసుకొని బాగా ఆరబెట్టుకోండి. ఇవి వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్, అంటే పుచ్చగింజలు, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఇంకా తెల్ల నువ్వులు, బాదం పప్పు, అవిసె గింజలు, ఇవన్నీ కూడా చాలా మంచిది. అలాగే మనకి జీడిపప్పు కూడా మంచిదే, కానీ కొంచెం తక్కువగా వేసుకోండి. ఆ పిల్లలకైతే కొంచెం మంచిగా వేసి పెట్టండి. లేదు మేము కూడా తినాలనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో. మీరు గమనించాలి, ఇక్కడ నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీ వేయటం లేదు. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఎంతవరకు వేస్తే టేస్ట్ ఉంటుంది అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ని బట్టి వేసుకోండి అనమాట. వీటన్నిటి వల్ల చాలా మంచి మంచి ఉపయోగాలు ఉంటాయి. సో ఆ క్వాంటిటీని మెయింటైన్ చేస్తే లడ్డు అనేది టేస్ట్ఫుల్గా ఉంటుంది. అండ్ పిల్లకాయలకి మాత్రం మంచిగా జీడిపప్పు వేసి కొంచెం రోస్ట్ చేసి పలుకులుగా వేసి పెట్టండి. నెయ్యి అనేది కూడా మీ ఇష్టానికి వేయండి. అంటే మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల సో ఫ్యాట్ని కూడా మంచిగా తీసుకోవాలి కాబట్టి క్వాంటిటీలో తీసుకోండి. ఇందులో మనం కలకండ చక్కెర వేసినప్పుడు నెయ్యి ఎక్కువ పడుతుంది. అలాగే మనం డేట్స్ కానీ లేదంటే బెల్లం కానీ జిగురు కదా, సో బాగా ఉండనేది వస్తుంది. సో తక్కువ నెయ్యి పడుతుంది అనమాట. అలా మీరు చూసుకొని వేసుకోండి. మీకు ఎంత తీపి అనేది అవసరం, పిల్లలు ఎంత తీపి అయితే తింటారు అది కూడా మనం కొంచెం లిమిట్గా పిల్లలకి తీపి అనేది అలవాటు చేయాలా. అలా మనం గ్లవ్ ఒకటి వేసుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువ రోజులు ఉండాలా అంటే ఇలా ఉండలు కట్టేసుకోవడమే చాలా బాగుంటుంది. సో 10 to 15 డేస్లో మీకుండే ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అనేది, ఇలా మనం ఏదో డెఫిషియన్సీ ఉంటేనో లేదంటే ఇంకేదో కాదు. ఈ రోజుల్లో మస్ట్ ఏ ఫుడ్లో కూడా మంచిగా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు కాబట్టి, సో ఇలా మనం మన చేతులతో తయారు చేసుకుంటే చాలా మంచి ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇంట్లో నెలకి ఒకసారి చేసుకున్నా లేదా 2 monthsకి ఒకసారి చేసుకున్నా కూడా మంచిదే. మంచి ఫుడ్ తింటున్నాము అనే ఫీలింగ్ బాగుంటుంది. సో మీకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్లో మంచిగా కొలాజన్ బిల్డప్ అవుతుంది. అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే అందుతాయన్నమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you so much. Please do like, share and subscribe. Thank you.